రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు అన్నారు. కళ్యాణదుర్గంలో మహానేత రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్ఆర్ పార్కులో ఉన్న విగ్రహానికి కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇతర వైసీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షలు, కార్పణ్యాలు నియమమైన రాయలసీమ జిల్లాలకు హంద్రినీవా, సుజలా స్రవంతి ద్వారా నీటిని అందించి సస్యశ్యామలం చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారిపై కక్ష సాధింపు ధోరణిలో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు తిప్పేస్వామితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు స్వచ్ఛందంగా రాజశేఖర రెడ్డి గారిని మరొక్కసారి 15 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకోవడం జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించినటువంటి రాజశేఖర రెడ్డి గారు, రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు 15 సంవత్సరాల క్రితం మనం చనిపోయినా కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని మన గుడ్డెల్లో పెట్టుకొని ఆంధ్ర ప్రజల సమైక్య తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ గుర్తుపెట్టుకుండడం మన గర్వకారణం అని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అనంతపురం రాయలసీమకు, కచ్చలు కార్పణ్యాలకు ఆలవాలమైనటువంటి రాయలసీమలో ఆంధ్రనీవా నీళ్ళని తీసుకొని వచ్చి సరికొత్త రకంగా వ్యవసాయానికి కొత్త అంగులు తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు, పేదవాడు ఏదైనా జబ్బు వస్తే చనిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు సైతం ఆరోగ్యపరంగా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి నిర్వచనం చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన వారసునిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, మన మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 2 అడుగులు ముందుకేసి రాజశేఖర రెడ్డి గారి కంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి సంపదను మన పేద ప్రజల ఇళ్లకు పంచి అనేక రకాలుగా మన ఆదుకున్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం కక్షలు, కార్పణ్యాలే పరమావధిగా పెట్టుకొని పరిపాలన గాలికి వదిలేసి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పైన మాత్రమే కక్షలు సాధించే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ప్రజలకు కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మృతికి తెచ్చుకొని, రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి విధంగా ఆలోచన తెచ్చుకొని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు పని చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూటమి ప్రభుత్వానికి తెలపడం జరుగుతోంది. అందుకోసం మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు బతకాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిని కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ చేసుకుందామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను.